ప్రభాస్ ఓ పాన్ ఇండియా స్టార్. తనతో సినిమాలు చేయాలని క్రేజీ డైరెక్టర్స్, స్టార్ ప్రొడ్యూసర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన ఓకే అంటే వెంటనే పాన్ వరల్డ్ సినిమాకైనా రెడీ అనేవారున్నారు. అయితే ప్రభాస్ కు మాత్రం మారుతితో సినిమా చేయాలని ఉందట. ఆ కారణంగానే మారుతి డైరెక్షన్ లో ది రాజా సాబ్ కు శ్రీకారం చుట్టారు. ఈ మూవీ టీజర్ లాంచ్ సందర్భంగా దర్శకుడు మారుతి ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన కీలక విషయాన్ని వెల్లడించారు. రాజా సాబ్ టెక్నికల్ గా ఏ స్థాయిలో తీశామో చెబుతూనే ఆ గ్రాండ్ లుక్ కుదిరిందన్నారు. ఈ ప్రాజెక్ట్ అనుకోగానే ప్రభాస్ మనం హారర్ కామెడీ చేద్దాం అన్నారు. ఆ మాట విని నేను భయపడ్డాను. హారర్ కామెడీ ఏంటి, ప్రేమకథా చిత్రం చేసిన తరువాత ఇదే కాన్సెప్ట్ తో 500 సినిమాలొచ్చాయి. ప్రతి వారం ఓ హారర్ కామెడీ సినిమా వచ్చింది. దీన్ని దాటి ఏది తీస్తాం అని భయమేసింది. అందులోనూ ప్రభాస్ గారిని తీసుకొచ్చి ఏదో చేయాలి అన్నట్టుగా చేయలేము. అది సాధ్యం కాదని కొంత కంగారు పడ్డాను. అయితే ఆ ఫార్ములాకు మించిన సినిమా చేయాలని, దాన్ని క్రాక్ చేయడం కోసమే నేను ఈ సినిమా కోసం ఎక్కువ టైం తీసుకున్నాను. అదే ఈ సినిమాకు చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ఒక హాలీవుడ్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో ది రాజా సాబ్ సినిమా అలా ఉంటుంది. అదే సమయంలో భీమవరం నుంచి వెళ్లిన ఓ వ్యక్తి హాలీవుడ్ రేంజ్ కి వెళితే ఎలా ఉంటుందో ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. ఈ సినిమాకు హాలీవుడ్ స్థాయి గ్రాండియర్ అంతా బాగా కుదిరింది అని తెలిపారు. బాలీవుడ్ బ్యాడ్మెన్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో హీరోయిన్లుగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటించారు. ఇతర ప్రధాన పాత్రల్లో బోమన్ ఇరానీ, జరీనా వాహెబ్, సముద్ర ఖని, బ్రహ్మానందం, యోగిబాబు, వెన్నెల కిషోర్, సుప్రీత్ రెడ్డి నటించారు. తమన్ సంగీతం అందించిన ఈ మూవీని డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా 5 భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.